హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను బెండకాయ కర్రీ చేశానండి. జిగురు లేకుండా, తాలింపు కూడా వేయకుండా బెండకాయ కర్రీ చేశాను. ఎలానో చూసేద్దాము. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేయాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది బెండకాయ కర్రీకి. చూడండి, ఈ విధంగా 4 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనము బెండకాయ ముక్కలు డైరెక్ట్గా వేసేయాలండి. మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా మీడియం సైజు కట్ చేయాలి. మంచిగా కడిగి కట్ చేశాక ఇప్పుడు డైరెక్ట్గా ఆయిల్లో వేసేయాలండి. ఇలా వేయటం వలన జిగురు అనేది ఉండదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముక్కలు కూడా మంచిగా ఫ్రై అవుతాయండి. చూడండి, ఈ విధంగా వేసి మంచిగా కలపాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. ఈ విధంగా కలర్ రావాలండి. కలర్ వచ్చాక ఇప్పుడు పసుపు వేయాలి. తగినంత పసుపు వేయాలండి. అలాగే సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కొంచెం తక్కువగానే వేయాలండి. ఈ కర్రీలో కొంచెం ఎక్కువైనా కూడా తినలేము, ఇంకా అంత ఉప్పుగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ కొంచెం వేసి తర్వాత చూసి మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా సాల్ట్ వేశాక మంచిగా కలపాలి. ఆ సాల్ట్ అనేది ఆ బెండకాయ ముక్కలకి మంచిగా పడుతుంది. సాల్ట్ పసుపు మంచిగా పడుతుందండి. ఈ విధంగా కలపాలి. ఈ విధంగా కలిపి వండాలండి. అసలు ఇలా వండితే ఎవరైనా వదిలిపెట్టరండి. చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనము తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండి, ఒక 3-4 పచ్చిమిర్చి, అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి ఈ విధంగా ఇప్పుడు వేయాలండి. ఈ ముక్కల్లో ఇప్పుడు వేయాలి. ఈ విధంగా వేసి జీలకర్ర కూడా కొంచెం వేయాలండి. జీలకర్ర వేసి మంచిగా కలపాలండి ఇవన్నీ. చూడండి, ఈ విధంగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ మంచిగా కలపాలండి. అవి కూడా మంచిగా మగ్గుతాయి. ఇలా కలిపి మనము మూత పెట్టాలండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టాలి. చూడండి, ఇప్పుడు మూత తీసాక అన్నీ చక్కగా మగ్గాయండి. పచ్చిమిర్చి కూడా మగ్గింది, ఉల్లిపాయ కూడా మగ్గింది. ముక్కలు మాత్రం అలానే ఉన్నాయి. చూడండి, చితకలేదు. ఇలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టాలి. ఇంకా మంచిగా మగ్గింది. చూడండి, ఈ విధంగా మగ్గాలండి. బెండకాయ ఈ విధంగా మగ్గాలి. చూడండి, ఇలా కలపాలి మళ్ళీ. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా మంచిగా మగ్గింది, ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిందండి. చూడండి, ఈ విధంగా కలిపి ఇప్పుడు మనము కారం వేయాలండి. ఇంకా మంచిగా మగ్గిందండి, సరిపోయింది. ఇప్పుడు కారం వేయాలి. కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలి కారము. కారం కూడా కొంచెం ఎక్కువైనా కూడా ఎక్కువగా ఉంటుందండి కర్రీలో, అందుకే కారం కూడా కొంచెమే వేయాలి. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి. ధనియాల పొడి మీ ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా ధనియాల పొడి, కారం వేసి ఇలా మంచిగా కలపాలి. చూడండి, లుక్ మారిపోయింది. ఎంత బాగుందో కలర్ఫుల్గా బెండకాయ కర్రీ. చూడండి, చాలా బాగుంది కదా. ఇలా మొత్తం కలపాలండి. కారము, ధనియాల పొడి ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టాలి కాబట్టి ఈ విధంగా కలపాలి. ఇప్పుడు ఒక 4 టమాటా ముక్కలు కట్ చేసి ఇప్పుడు మధ్యలో వేయాలండి. ఈ విధంగా మధ్యలో వేసి మూత పెట్టాలి. టమాటా ముక్కలు కూడా మగ్గాలండి. ఈ విధంగా వేసి మూత పెట్టాలండి. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టాక అప్పుడు టమాటా ముక్కలు కూడా మగ్గుతాయి. చూడండి, ఈ విధంగా టమాటా ముక్కలు కూడా మగ్గాయి మంచిగా. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని గంటెతోటి ఇలా చితపాలి. మధ్యలోనే ఉంచాలండి ఇవి. ఈ విధంగా ఉంచే చితపాలి, ఎందుకంటే బెండకాయ ముక్కలు మెత్తగా అయితే బాగుండదు కాబట్టి ఈ విధంగా టమాటా ముక్కల వరకే చితపాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు టమాటా ముక్కలు చితపాలండి. అంతే అండి, దాదాపు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా వండితే. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ విధంగా మంచిగా టమాటా ముక్కలంతా మెత్తగా అయ్యేలాగా కలపాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఉడికిపోయాయి కాబట్టి మంచిగా కర్రీ అంతా కలపాలి. కలిపి స్టవ్ సిమ్లో పెట్టాలండి. ఇప్పుడు పెట్టి ఈ విధంగా మంచిగా కలపాలండి. కలిపి మళ్ళీ
ఒక 2 మినిట్స్ మూత పెట్టాలండి. ఆ టమాటా పులుపు అనేది ఆ బెండకాయ ముక్కలకు కూడా పట్టాలి కాబట్టి మూత పెట్టాలి. ఒక 2 మినిట్స్ అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేస్తే చాలా బాగుంటుంది. కొత్తిమీర వేయటం వలన బెండకాయ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతే అండి, బెండకాయ కర్రీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే అండి, చాలా బాగుంటుందండి. ఎవరైనా తినేస్తారు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బెండకాయ కర్రీ. ఇలా టమాటా వేసి తాలింపు లేకుండా, జిగురుగా లేకుండా ఈ విధంగా వండండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేద్దాము. చూడండి, ఈ విధంగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బెండకాయ కర్రీ. అంతే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.